ఏ రైటరు కావాలని ఒకటే లాంటి సినిమాలు చేయాలనుకోరు సార్. హ్మ్. మనం చెయ్యాలి మనకెప్పుడైనా సరే మనకి ఇండస్ట్రీ ఒక నర్స్ వేషం హిట్ అయితే అందరికి నర్స్ వేషాలు ఇస్తారన్నది ఎంత ఫ్యాక్టో, ఒక రైటర్‌కి కూడా అదే ఉంటది సార్ శాపం. హ్మ్. మనం కొత్త కథ చెప్దామని ఎళ్ళిన మనకి ఇంకోటేంటంటే సార్, ఇప్పుడు ఒక సినిమా ఒక హీరో ఉన్నాడు. నేను ఒక పెద్ద హీరోని కలిసా. నాకు ఫోను చేసి "ప్రసన్న మనం సినిమా చేయాలన్నాడు." నేను ఇప్పుడు అతను టాప్ 3 పాన్ ఇండియన్ హీరోస్‌లో ఒకతను. అబ్బా! నేనెళ్ళి ఒక 'ఠాగూర్' లాంటి ఒక గొప్ప సినిమా చెప్పాలని కథతో నేను ఒక 2 నెలలు కష్టపడి ఎళ్లి కథ చెప్పా. "ప్రసన్న నేను 2 సినిమాలు సీరియస్ ఫిల్మ్ చేశాను. నేను నీకు ఫోను చేసిందే నువ్వు నాకు ఒక ఎంటర్‌టైన్‌మెంట్ చెప్తావని. సినిమా చూపిస్తా మామ చూసినప్పుడు ఇలాంటి సినిమా నాకు కొంచెం స్కేల్ పెంచి నాకు పడుంటే అదిరిపోయేదనిపించింది. చిరంజీవి గారి 'యముడికి మొగుడు' అదేంటిది 'అత్తకి యముడు అమ్మాయికి మొగుడులాగా' ఒక రేంజ్‌లో నాకు ఉండేదని నేను ఫీల్ అయ్యాను. నువ్వు అలాంటి కథ చెప్తుంటే ఇలాంటి కథ చెప్పేవేంటి" అన్నాడు. హ్మ్. ఇది నాకు నచ్చింది. కానీ ఇప్పుడు నేను చేయాలనుకున్న సినిమా ఇది కాదని. సో, మనకుంటది సార్. మనకి ప్రాపర్‌గా బిర్యానీ తినాలి అనుకున్నప్పుడు, టిఫిన్ సెంటర్‌ల వైపు ఎళ్ళదు మన మైండు. సుబ్బయ్య హోటల్ వైపు ఎళ్ళదు మన మైండు. పారడైజ్ వైపో, సమ్ అదర్ బిర్యానీ పాయింట్ వైపు మనకి ఏది తినాలనిపిస్తే, మన ఓకే. కారు ఆ షాప్ దగ్గర ఆగుతది. అలాగే ఒక ప్రొడ్యూసర్‌కి గాని, ఒక హీరోకి గాని, ఏ సినిమా చేయాలి అనుకుంటారో అప్పుడు మన వైపు తిరుగుతారు. మనం వాళ్ళకి ఏం కావాలో సర్వ్ కానీ అలా కుదరదా అంటే కుదురుతది. బట్ దానికోసం ఇప్పుడేంటంటే ప్రొడ్యూసర్‌లు కూడా మనకు ఇప్పుడు నేను ఈవెన్ 'దిల్ రాజు' లాంటోళ్ళు ఆయన వెరైటీ ఆఫ్ సినిమా జేస్తారు. లేపోతే కథాబలం ఉన్న సినిమాలు జేస్తారు. బట్ నేనెళ్లి ఏదన్నా ఒక మంచి కథ జెప్తే, "ప్రసన్న మీరిలాంటి ఆటిల మీద ఒద్దు. నీ స్ట్రెంగ్త్ ఇది గాదు"